హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కే స్వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సమయ పాలన అంటే మనం దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి పనులు అనేది అశ్రద్ధ చేయడం, అది చదువుకునే విద్యార్థులు అవనివ్వండి, ఉద్యోగస్తులు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ఈ పనులన్నీ పోస్ట్ పోన్ చేస్తుంటారు. దానివల్ల ఎంతో నష్టపోతుంటారు జీవితంలో. అలాగే ఈ సమయాన్ని అనేది విద్యార్థులు వారి వారి స్కూల్లో టైం టేబుల్ ఎలా ఉంటుందో వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక టైం టేబుల్ అనేది నిర్ణయించుకోవాలి. అలా ఎలా అంటే ఉదయం లేచిన కాడి నుంచి వెళ్ళే వరకు, స్కూల్కి వెళ్ళే వరకు టైం టేబుల్ సరిపోతుంది. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలామందికి ప్రైవేట్ క్లాసులు ఉండి లేటుగా వస్తారు, వారు భోజనం చేసి పడుకోవడానికి టైం సరిపోతుంది. అలా కాకుండా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదివి వెసులుబాటు ఎక్కువ ఉన్నవాళ్ళు మాత్రం ఒక ప్రణాళిక అనేది ఖచ్చితంగా సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ప్రణాళిక ప్రకారం వెళ్ళకపోతే మీరు విజయాన్ని అనేది అందుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ ప్రైవేట్ క్లాసులు లేకుండా పెందలాడి 5 గంటలకల్లా ఇంటికి వచ్చే పిల్లలు వారందరూ కూడా ఒక టైం ప్రకారం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చక్కగా వారు సమయాన్ని వినియోగించుకోవాలి. అలాగే వీళ్ళు మరిన్ని విజయాలు అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులు వారు 9ంటికి ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, 8:30కి లేచి హడావుడి చేస్తుంటారు. సమయపాలన అనేది ఏదైనా సరే అండి, ఒక వ్యాయామం కానీ లెగడం కానీ ఏదైనా ఒక సిస్టమేటిక్ అనేది పెట్టుకుంటే లైఫ్ అనేది ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. అలా కాకుండా మనం టైం అనేది మనం వీలుగా చేసుకుంటే మాత్రం అది జీవితంలో మనం ఏదో టైంలో నష్టపోతుంటాం. అది ప్రతి ఒక్కరూ, భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే కుటుంబంలో వాళ్ళు ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే కుటుంబంలో ఉన్న పెద్ద అనే వ్యక్తి అనేది ఇప్పుడు మనం రేపు ఉదయం ఒక పనికి వెళ్ళాలి, 9 గంటలు అన్నప్పుడు మనం 7ంటికల్లా లేచి అన్నీ సిద్ధమైపోయి 8ంటికల్లా ఆన్ ద వేలో ఉండాలి. అప్పుడు మనం చేరుకోగలుగుతాం. అలా ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోండి. మన మైండ్లో కూడా ఒక ఆలోచన అనేది ఫిక్స్ అయిపోతుంది. అలాగే కొంతమంది ఏదన్నా ఫంక్షన్లకి వెళ్ళాలన్నా సరే వారు ముందుగా రెడీ అవ్వకుండా ఆ టైంలో హడావుడిగా చేస్తుంటారు. తర్వాత ఏమన్నా దారిలో ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది అయినా చేసినా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు, హైరాణ పడుతుంటారు. కాబట్టి దేనికైనా సరే ఇప్పుడు మనం 11 గంటలకు ట్రైన్ అన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? గబగబా 9:30, 10 కల్లా బయలుదేరి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాం. ఎందుకని? ట్రైన్ మిస్ అవుద్దేనని. దానికంటే విలువైందండి ట్రైను మన గమ్యానికి చేరుస్తుంది. కానీ ఇది మన జీవిత గమ్యం అన్నమాట. ఈ సమయం అనేది అలాగే వినియోగించుకోవాలి. ప్రతి టైం చూసుకోవాలి. ప్రతిదీ టైం చూసుకొని చక్కగా టైంని వినియోగించుకోవాలి. అది అప్పుడు మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు నేను వ్యాపారం చేసేటప్పుడు కొంతమంది కస్టమర్లు ఏం చేస్తారంటే, మరి వాళ్ళు అన్ని చోట్ల అడిగి వస్తారు ఏంటో తెలియదు కానీ రైట్ 10 గంటలకు వచ్చి ఉదయం మాకు 9:30, 10 కల్లా లడ్డు కావాలి 10 కిలోలని వస్తారు. నేను అప్పుడు ఏం చేస్తామని, ఉన్న సరుకులు మామూలుగా ఉంటాయి, కొన్ని రకాలు ఉంటాయి, స్టాక్ ఉంటాయి. ఏదండి పిండిలో అవన్నీ లేని రకాలు అప్పటికప్పుడు తెప్పించుకొని గబగబా నేను షాపు 11 గంటలకు కట్టేసి, అంటే 11 గంటలకు కట్టేసి ఒక పావు గంట ముందు కట్టేసి వెళ్ళి టిఫిన్ చేసి కార్ఖానాలో ఇవ్వాల్సిన ఐటెం తయారు చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు లడ్డు అనుకోండి, లడ్డు సన్నబూందీ లడ్డు అయితే దాన్ని ఒక 1 అవర్ పడుతుంది, హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. కడాయిలు అవన్నీ కడగడం అవన్నీ చేసుకొని లడ్డు అనేది కొట్టాలి. సన్నబూందీ అనేది ఆ లడ్డు కొట్టి పాకం దించి పాకంలో దాన్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టి మనం పొడుగుని నిద్ర పట్టేలోపు 4-5 సార్లు కదిలించుకొని మళ్ళీ ఉదయం లేచి తయారు చేసి వాళ్ళకి 10 గంటలకు ఇచ్చేసేవాళ్ళం. మనం ఏంటంటే మన వృత్తి పట్ల, మన ఉద్యోగం పట్ల, మన జీవితం పట్ల
మనకి ఆతృత అనేది లేకపోతే అవకాశాలు అనేవి రావండి. ఇప్పుడు నేను ఉన్నాను, నైట్ 10 గంటలకు వచ్చి ఉదయం 10 గంటలకు లోపే వాళ్ళు లడ్డు కావాలని అడిగారు 10 కిలోలు. మరి 2,000 రూపాయలు, సుమారు 2,000 రూపాయలు బేరం అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని అధిక శక్తి తెచ్చుకొని మనకి అవకాశం ఉండదు లెక్క అయితే. నైట్ 10ంటికి అంటే మనకి షాపులు కట్టేసే టైంలో అప్పుడు ఫ్రెష్గా కావాలి వాళ్ళకి, మనం తయారు చేసి ఇవ్వాలి అంటే మరి ఉదయం మనం లేచి బిగిన్ చేసేసరికి లేట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మనం అధిక శక్తి తెచ్చుకోవాలి అటువంటి టైంలో మనకు అవకాశం వచ్చినప్పుడు. కానీ అలా కాకుండా అలానే ఏంటంటే మనం నిత్యం చేసే పనులు కూడా ఒక సమయపాలన అనేది ఒక కంపల్సరీ అనేది పెట్టుకోవాలండి. విద్యార్థులు, గృహిణులు, మన అందరూ ప్రతి ఒక్కరూ సమయాన్ని చక్కగా వినియోగించుకొని వారి వారి జీవితాల్లో మంచి భవిష్యత్తు కోసం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.